ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఇద్దరు అప్పుడు రాజీనామా చేశారు. సో 2 ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో 2 ఖాళీలు ఉన్నాయి. ఆ 2 ఖాళీలకు ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది. రాజీనామాలతో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 11వ తారీఖున నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 29వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు కడియం శ్రీహరి, అలాగే కౌశిక్ రెడ్డి. ఇద్దరు కూడా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం గెలిస్తే హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ప్రస్తుతం బలాబలాలు చూసినట్లయితే కాంగ్రెస్కు 65 మంది సభ్యుల బలం ఉంది. 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి, సిపిఐ నుంచి ఒకరు గెలవడంతో 65 మంది సభ్యుల బలం కాంగ్రెస్ వైపు ఉంది. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అలాగే ఎంఐఎం బీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఎంఐఎం కూడా బీఆర్ఎస్కే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీకి కేవలం 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సో బీజేపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ బలాబలాల నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరు ఎన్నికవుతారు? కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి గెలుచుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. 29వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం ఉన్న బలాబలాలను చూసుకున్నట్లయితే ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, చెరో పార్టీకి చెరో ఎమ్మెల్సీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీలు మొన్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి బలాబలాలను చూస్తే 64 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఎమ్మెల్యే, 39 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, 8 మంది అటు బీజేపీ నుంచి ఉంటే 7 ఇటు ఎంఐఎం పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఒక్కరు సిపిఐ భద్రాద్రి నుంచి ఒక్క సీటు గెలిచినటువంటి పరిస్థితి. మొత్తం 119 నియోజకవర్గాలు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల కమిషన్ డీటెయిల్స్ ఇచ్చారు. దీంట్లో పేర్లతో సహా ఎప్పుడు రాజీనామా చేశారు, ఎప్పుడు ఆమోదం చెందారు అనేటువంటి దాంట్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వారు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అయినటువంటి వారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి 9వ తారీఖు రోజున దీనికి సంబంధించి టర్మ్ ఎప్పటి వరకు ఉంది అంటే 30th నవంబర్ 2027వ సంవత్సరం వరకు టర్మ్ ఉంది. ఇప్పుడు జరుగుతుంది బై ఎలక్షన్. ఆ ఎమ్మెల్యే కోటా కింద జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు బై ఎలక్షన్లు కాబట్టి దీంతో పాటు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించి డాక్టర్ దినేష్ శర్మ ఆయన కూడా రాజీనామా చేశారు కాబట్టి ఆయన రాజీనామా కూడా అక్కడ జరుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ వరకు వస్తే మాత్రం 2 ఎమ్మెల్యే కోటా కింద జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఎన్నిక ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ ఇచ్చారు. ఒక్కసారి మనం డీటెయిల్స్ చూస్తే జనవరి 11వ తారీఖు రోజున నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటిది 18వ తేదీ నామినేషన్లకు చివరి ఇవ్వనున్నారు. అంటే పార్టీల నుంచి ఎవరు పోటీలో ఉంటారు అనేటువంటిది నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఆ నామినేషన్లకు సంబంధించి అదే పార్టీ అయితే ఎమ్మెల్సీ పార్టీ బలమైనటువంటి అభ్యర్థిని నిలబెడుతుందో వారిని బలపరుస్తూ అదే పార్టీలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినటువంటి వారు ఆ నామినేషన్ దానిపై వారు అభ్యర్థిస్తారు. ఆ రకంగా అవుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చేసి చివరి తేదీ 22వ తారీఖు ఇవ్వడం జరిగింది. జనవరి 29న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు 29వ రోజునే సాయంత్రం పూట ఎన్నికల ఫలితాలు విడుదల. ఇక బలాల విషయానికి వస్తే మొత్తం ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడానికి కావాల్సినటువంటి బలాల సంఖ్య ఏ రకంగా ఉంది ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. చాలామంది దీనిపైన సంఖ్య తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఎవరికి వచ్చేది అవకాశం, ఎందుకంటే ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి బీఆర్ఎస్కి వస్తుంది అంటారు. ఏ రకంగా వస్తుందంటే మొత్తం 39.5% సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు, అంటే 39 మంది ఎమ్మెల్యేల మద్దతు, ఇంకొకరి మద్దతు కూడా అవసరం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ కావాలనుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం కేసీఆర్తో కలుపుకొని, అధ్యక్షునితో కలుపుకొని. కాబట్టి వీరికి ఇంకొకరి మద్దతు అవసరం ఉంటుంది. వీరి పార్టీ తరపు నుంచి మరొకరు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలంటే. సో ఆల్రెడీ ఎంఐఎం వీరికి సహకరిస్తుంది. 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇదే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం జాఫ్రీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఒక స్థానాన్ని త్యాగం చేసింది. అసలు యాక్చువల్గా అయితే ఆ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా తన మిత్రపక్షం ఫ్రెండ్లీ పార్టీగా చెప్పుకున్నటువంటి ఎంఐఎం కోసం త్యాగం చేసి జాఫ్రీని ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో అప్పుడు బీఆర్ఎస్ పూర్తి సహకరించింది.
దాని నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం కన్ఫామ్ అని చెప్పవచ్చు. అటు 64 స్థానాలు ప్లస్ ఒకటి మిత్రపక్షం అటు సిపిఎంతో కలుపుకుంటే కనుక వారికి కూడా 39 మంది ఎమ్మెల్యేలు పాటు ఇంకొక మద్దతు. కాబట్టి ఆల్రెడీ పూర్తి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. అక్కడ కూడా ఒక ఎమ్మెల్సీ కన్ఫామ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికవడానికి అటు కింద 2 ఖాళీ అవుతా ఉంటే ఇటు ఎమ్మెల్యే కోటా కింద 2 యాక్సెప్ట్ చేయడం, నోటిఫికేషన్ రావడము, ఎన్నిక తేదీ ప్రకటించడము, అన్ని డీటెయిల్స్ రావడంతో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. సో ఏ రకంగా చూసినా కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ తటస్థంగా ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ మద్దతు తెలిపేటువంటి అవకాశం లేదు. రెండు పార్టీలలో కాంగ్రెస్ ఇద్దరిని బరిలోకి దింపే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఒక్కరినే దింపేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం. ఎందుకంటే పూర్తి మెజారిటీ లేదు. 39 మంది ప్లస్ అంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్సీ కోసం అవసరం ఉంటుంది. మరొక ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం నిలబడాలంటే, ఎమ్మెల్యే కోటాలో మరొక అభ్యర్థిని నిలబెట్టాలంటే మరొక 40 మంది అంటే 80 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఇప్పుడు ఉన్నటువంటి 64 ఇంకా వారికి కావాల్సింది ఇంకొక 16 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఒకవేళ ఎంఐఎంను కలుపుకున్నా తిరిగి వెళ్ళనేటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసినా కూడా ఒకవేళ అంతమందిని అటు 7 ఇంకా చాలామంది కావాల్సినటువంటి అవసరం ఉంది. అది అసాధ్యమైన పరిస్థితి, అబాసు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాదాపు ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒకే అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న సినారియోలో మాత్రం ఇటు బీజేపీ తటస్థంగా ఉందనేటువంటి నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా. సో ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఒకటి బీఆర్ఎస్కు ఒకటి కాంగ్రెస్కు ఎమ్మెల్సీ స్థానాలు పక్కాగా కనపడతా ఉంది. రైట్ మధు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. స్కెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11వ తారీఖున నోటిఫికేషన్ విడుదలవుతుంది. 29వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో స్టేషన్ గణపూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 29వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అసెంబ్లీలో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం 40 అంటే 39.5 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఒక మొదటి ప్రాధాన్యతతో ఎమ్మెల్సీ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే బీఆర్ఎస్కి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం కూడా బీఆర్ఎస్కి మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఎంఐఎం బీఆర్ఎస్కి ఓట్ చేస్తే బీఆర్ఎస్ నుంచి ఒకరు గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా ఒకరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేస్తారా, లేకపోతే కాంగ్రెస్ ఏదైనా వ్యూహాన్ని పన్నే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్కి మొత్తం 65 మంది సభ్యుల బలం ఉంది సిపిఐతో కలుపుకొని. సో 40 మంది దగ్గర ఇంకో 25 మంది ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి ఇతర పార్టీల నేతలు కూడా మాతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఏదైనా ఒక వ్యూహాన్ని రచిస్తుందా, ఇద్దరిని బరిలోకి దింపుతుందా, లేదంటే ఒకరిని మాత్రమే బరిలోకి దింపే అవకాశం ఉందా అనేది వారి వ్యూహం పైన ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఒకరిని బరిలోకి దింపే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో ఇద్దరు ఎమ్మెల్సీలు అంటే ఇక్కడ చెరొకరు గెలిచినట్లయితే బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీని కోల్పోయినట్టుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 29వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోపు ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి, కాంగ్రెస్ వ్యూహం ఏమన్నా పన్నుతుందా చూడాల్సిన అవసరం ఉంది.